హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరు లాస్ట్ ఎపిసోడ్ రివ్యూ ఎపిసోడ్ చూసుంటారని అనుకుంటున్నాను. అందులో మనం అన్ని స్పిరిచువల్ డివోషనల్ ఛానల్లో ఇప్పటివరకు చెప్పుకున్న టాపిక్స్ అన్నీ రివ్యూ చేసుకున్నాము. అలాగే సో నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఆస్ట్రోనామికల్ ఆస్పెక్ట్స్ లేదా ఆస్ట్రోనామికల్ సిగ్నిఫికెన్స్ ఇన్ వేదిక్ ఎరా ఆర్ ఏన్షియంట్ ఇండియన్ ఎరా అని చెప్పుకున్నాము. సో అదే పార్ట్లో మనము ఇవాళ సప్తరిషి మండలం గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకుందాము. అయితే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అంటే మను దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మ ప్రతి ఒక కొత్త మనువుకి సప్తఋషుల్ని క్రియేట్ చేస్తాడు, సృష్టిస్తాడు. సో ఫస్ట్ మనువులో పుట్టిన సప్తఋషులు, సెకండ్ మనువులో పుట్టిన సప్తఋషులు డిఫరెంట్ ఉంటారు, కొంతమందే కామన్ ఉంటారు అన్నమాట. సో అట్లా ఈ సప్తఋషులు ఫస్ట్ మనువులో పుట్టిన వాళ్ళు సప్తఋషి మండలంగా ఏర్పడి, అంటే అన్ని మనువులు కూడా ఇలాగే జరుగుతుంది. సో మనం ఫస్ట్ మనువు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వాళ్ళు సప్తఋషి మండలం లాగా ఏర్పడి, మండలం అంటే ఒక మ్యాప్ అన్నమాట, కాన్స్టలేషన్గా ఏర్పడి ఆ ఏర్పడిన మ్యాప్ ఏదైతే ఉంటుందో అది మనుషుల జీవనాన్ని నడిపిస్తుంది, ఉద్దేశిస్తుంది అన్నమాట. సో అలాగే అట్లా మనుషుల జీవనాన్ని ఉద్దేశిస్తూ అట్లాగే సివిలైజేషన్ని నడుపుతుంది. అదే ఈ సప్తఋషి మండలం యొక్క సిగ్నిఫికెన్స్ అన్నమాట. సో అది ఎలా ఏంటి అనేది మనము డీటెయిల్గా తెలుసుకుంటూ ఉందాం ఫ్యూచర్ ఎపిసోడ్స్లో. ఒక ఎపిసోడ్లోనే అయిపోదు. సో అదనమాట. అయితే మరి ఇది మనం సప్తఋషి మండలము ఆకాశంలో చూడగలం అన్నమాట. సో ఎందుకు వీరు ఈ సప్తఋషి మండలం ఫామ్ అవుతారు అనేది కూడా మనము తెలుసుకుందాం ఫ్యూచర్ ఎపిసోడ్స్లో. అయితే ఒక నానుడి ఏంటంటే, శివుడు ఆదియోగి అయి ఈ సప్తఋషులకి అందరికీ యోగ సూత్రాలు నేర్పించాడని మనం తెలుసుకున్నాము. అయితే ఈ యోగ సూత్రాల ద్వారా ఈ సప్తఋషులు మానవులకి, దేవుళ్ళకి మానవులకి మధ్య ఒక మీడియేటర్స్గా ఏదైతే ఈ కాస్మిక్ నాలెడ్జ్ కానీ ఎనర్జీ కానీ ఉందో అది మనుషులకి ధర్మం రూపంలో పాస్ ఆన్ చేస్తారట. సో అది సప్తఋషి ఇంపార్టెన్స్, సప్తఋషి మండలం ఇంపార్టెన్స్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్, స్టే ఎక్సైటెడ్, and we'll look forward for the next episode. Thanks a lot.